హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మూవీ సెంటర్. ఈ రోజు మనం తెలుగులో రీసెంట్ గా రిలీజ్ అయిన టాప్ 5 బెస్ట్ హర్రర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. హర్రర్ మూవీ లవర్స్ ఈ మూవీస్ లో ఏవైనా మిస్ అయి ఉంటే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్, వీడియోని చివరి దాకా చూసి మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ భయంకరమైన హారబుల్ వైలెన్స్ హర్రర్ మూవీ. ఈ సినిమాకి చాలా పార్ట్స్ ఉన్నాయి. తెలుగులో ఉన్న ఈ సినిమా పిల్లలు ఫ్యామిలీని అవాయిడ్ చేసి 18+ వాళ్ళు చూస్తే బెస్ట్. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, క్రిస్మస్ అంటే శాంటా క్లాస్ వచ్చి చాక్లెట్స్ గిఫ్ట్స్ తో మన అందరినీ హ్యాపీ చేస్తాడు అని అనుకుంటాం. కానీ ఈ సినిమాలో వచ్చిన శాంటా క్లాస్ గెటప్ లో ఉన్న వ్యక్తి కత్తులు రంపాలతో వచ్చి నచ్చిన వాళ్ళని భయంకరంగా చిత్రహింసలు చేసి డిఫరెంట్ టైప్స్ లో వాళ్ళని చంపి సంతోషిస్తుంటాడు. అతను చంపే విధానం చెప్పలేం, చూస్తే మాత్రం కింద తడిసిపోవాల్సిందే. ఆ చావులు ఎలా ఉంటాయి అనేది తెలియాలంటే నెంబర్ 5 ప్లేస్ లో ఉన్న టెరిఫర్ 3 అనే సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా తెలుగులో ఏ ఓటీటీలో కూడా ప్రెజెంట్ అందుబాటులో లేదు, కానీ థర్డ్ పార్టీ సైట్స్ లో అందుబాటులో ఉంది. మర్చిపోకుండా వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన మలయాళం హర్రర్ కామెడీ సినిమా. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, బెంగళూరులో ఒక రూమ్ లో ఉండే బ్యాచిలర్స్ ఒక రోజు ఓజా బోర్డ్ గేమ్ ఆడతారు. వీళ్ళు పిలవటంతో ఒక ఆత్మ అక్కడికి వచ్చి వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. దానితో వీళ్ళు ఫేమస్ అయ్యి సమస్యల్లో ఉన్న వాళ్ళకి కావలసిన ఆత్మని పిలిచి వాళ్ళ సమస్యలను తీరుస్తుంటారు. అక్కడికి వచ్చిన ఆత్మల వలన వీళ్ళకు ఎదురయ్యే సమస్యలు ఏంటి, అక్కడికి వచ్చింది గుడ్ స్పిరిటా ఆర్ బ్యాడ్ స్పిరిటా అనేది తెలియాలంటే నెంబర్ 4 ప్లేస్ లో ఉన్న రోమాంచం అనే సినిమా చూడాలి. ఈ సినిమా తెలుగులో జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఫ్యామిలీతో ఈ సినిమా చూడొచ్చు. మర్చిపోకుండా చూసేయండి. ఫ్రెండ్స్, మా కష్టాన్ని గుర్తించి ఒకే ఒక్క లైక్ కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము ఫుల్ జోస్తో మీకు నచ్చే, మీరు మెచ్చే మంచి మంచి సినిమాలు అందిస్తాము. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీ. రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. IMDb రేటింగ్ 9.2తో ట్రెండింగ్ లో ఉంది. స్టోరీ ఏంటంటే, ఒక ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి తెరవని ఒక గదిని తెరుస్తారు. ఆ ఇంట్లో యంగ్ ఏజ్ లో ఉన్న ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి శవాన్ని ఎంత చేసినా అక్కడి నుంచి కదిలించలేరు. ఆ శవం దగ్గరికి వచ్చిన వాళ్ళని అది భయపెడుతుంది. ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటి, ఆ గదిలో నుంచి ఏం బయటికి వస్తుంది, ఆ శవం ఎందుకు అక్కడి నుండి కదలకుండా ఉంటుంది అనేది తెలియాలంటే నెంబర్ 3 ప్లేస్ లో ఉన్న యమఖాతగి అనే సినిమా చూడాలి. ఇది ఒక డిఫరెంట్ హర్రర్ మూవీ. లాస్ట్ వరకు మిమ్మల్ని ఫుల్ ఎంగేజ్ గా ఉంచుతుంది. ఈ సినిమా తమిళ్ ఆహాలో అందుబాటులో ఉంది. ఇది తమిళ్ సినిమా, తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ ఒక డిఫరెంట్ హర్రర్ మూవీ. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, అన్నమ్మ అనే మాంత్రికురాల్ని ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ చేస్తే 1919లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తుంది. శ్రీరామ్ గర్భవతి అయిన తన భార్య 2 పిల్లలతో ఒక ఇంట్లో కొత్తగా చేరతాడు. ఆ ఇంట్లో అనుకోని కొన్ని విచిత్రమైన సంఘటనలు మరియు ఎవరో మాట్లాడుతున్న సౌండ్స్ వినిపిస్తాయి. దాని వలన వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, చాలా భయపడతారు. ఆ ఇంట్లో వీళ్ళు భయపడేలా ఏం జరుగుతుంది, అసలు ఆ ఇంట్లో ఉన్న ఆత్మలు ఎవరివి అనేది తెలియాలంటే నెంబర్ 2 ప్లేస్ లో ఉన్న పిండం అనే సినిమా చూడాలి. ఈ సినిమా తెలుగులో ఆహాలో అందుబాటులో ఉంది. ఈ సినిమాను చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ ఇది ఒక వ్యాంపైర్ మూవీ. స్టోరీ ఏంటంటే, హీరోయిన్ మదర్ చనిపోవడంతో తనకు ఎవరూ లేరని ఫీల్ అవుతూ ఉంటే తనకి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతను తనని ఒక ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తాడు. దానితో హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. ఆ ఇంట్లోకి ఎవరైనా వెళ్ళటమే కానీ బయటికి తిరిగి రావటం అనేది ఉండదు. అక్కడ చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. చాలా మంది అమ్మాయిలు చనిపోతూ ఉంటారు. అసలు అక్కడ ఏం జరుగుతుంటుంది, అక్కడ ఉన్న వాళ్ళు రాక్షసంగా అమ్మాయిలను ఎందుకు చంపుతుంటారు, హీరోయిన్ వాళ్లకు బలి అయ్యిందా లేక తప్పించుకొని ఎలా బయటకు వస్తుంది అనేది తెలియాలంటే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న ది ఇన్విటేషన్ అనే సినిమా చూడాలి. ఈ సినిమా తెలుగులో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఇది 1 టైం వాచబుల్ మూవీ మాత్రమే. ఐ హోప్ ఈ తెలుగు హర్రర్ మూవీస్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.